యెహోవా దేవా, నీవు మమ్ము ఆశీర్వదించుము. నీ వాక్యం మా హృదయములో నోటిలోనున్నది. నీవు మాకు జీవమును మేలును దయచేసితివి. మా ప్రాణమునకు దీర్ఘాయుష్యును దయచేయుము. నా ప్రాణానికి మూలమైన యెహోవా, నిన్ను ప్రేమిస్తున్నాను. నీ వాక్యమును హత్తుకొని జీవమును కోరుచున్నాను. ఆమేన్. యెహోవా, నీ మాట మేము వినుచున్నాము గనక పట్టణంలో మమ్ము దీవిస్తానని చెప్పావు. మా గర్భఫలమును మాకున్న సమస్తాన్ని దీవిస్తానని చెప్పావు. మా ఆహారం పానీయం దీవిస్తానని చెప్పావు. మేము లోపలికి వచ్చినప్పుడు వెలుకలుపులకి వెళ్ళినప్పుడు దీవిస్తానని చెప్పావు. మా శత్రువులను పారిపోయేలా హతమయ్యేలా చేస్తానని చెప్పావు. మేము చేయు ప్రయత్నములన్నింటిలోనూ దీవిస్తానని చెప్పావు. నా ఇంటిలో బంధువులతో మమ్ము ఆశీర్వదించుము. భూప్రజలు యెహోవా నామమున మేము పిలువబడుట చూచి భయపడుదురు. యెహోవా, మా కార్యం సఫలం చేయుము. సమయోచితమైన సహాయం అందించుదువు. యెహోవా, నీ ధననిధిని తెరిచి సహాయం అందించుదువు. మేము అప్పు ఇచ్చదము కాని అప్పు చేయము. ఆమేన్. యెహోవా, నీవు సృజించిన సమస్త జనముల కంటే నాకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నన్ను నా పిల్లలను హెచ్చిస్తానని చెప్పావు. నీవు సెలవిచ్చినట్లు మేము నీకు ప్రతిష్ఠిత జనమై ఉన్నాము. ఆమేన్. యెహోవా, మనుషులు మమ్ము హింసపెట్టి బాధపరిచి కఠినదాస్యము మోపగా నీకు మొర్ర పెట్టగా, యెహోవా, నీవు మా మొర్రనాలకించి మా బాధ ప్రయాస హింస నుండి కాపాడితివి. స్తోత్రం. సుఖమైన జీవితం మాకు మా పిల్లలకు ఇచ్చితివి. నీవు మా ఇంటి వారికి నీవు చేసిన మేలంతటి విషయంలో నీకు నమస్కారము చేయుచున్నాము. ఆమేన్. యెహోవా, మేము మా పిల్లలు యుద్ధమునకు పోయినప్పుడు విస్తారమైన జనమును చూచున్నప్పుడు ఏ భయమును మమ్ము ఆవరింపనీయకుము. శత్రువుల నుండి అనేక మార్లు విడిపించిన యెహోవా, నీవు మాకు తోడై ఉన్నావు. మా కొరకు మా శత్రువులతో యుద్ధము చేసి మమ్మును రక్షించువాడు మా దేవుడైన యెహోవానే. ఆమేన్. యెహోవా, నేను వట్టి చేతులతో నీ సన్నిధికి రావడం లేదు. నీవిచ్చిన దీవెనల చొప్పున ఇచ్చుచున్నాను. న్యాయమును అనుసరించుచున్నాను. నీ గ్రంథమును చదువుచున్న మమ్ము దీర్ఘాయుష్మంతులను చేయుము. నీవే మాకు స్వాస్థ్యము. ఆమేన్. యెహోవా, మాకు స్వాస్థ్యముగా ఇచ్చిన భూములను ఇళ్లను ఆశీర్వదించుము. నీ మాటను జాగ్రత్తగా విను. మాలో బీదలుండరని చెప్పితివి. మేము అనేక జనములకు అప్పిచ్చదము కాని అప్పు చేయము. మేము అనేక జనములను ఏలుదురని చెప్పితివి. నా కార్యములన్నింటిలో నేను చేయు ప్రయత్నములలో మమ్ము ఆశీర్వదించుము. ఆమేన్. నా దేవుడైన యెహోవా హస్తము నాకు తోడుగా ఉన్నందుకు మేము నీలో బలపరచబడి నేను ఎక్కడికి వెళ్ళినా తగిన గౌరవం మెప్పు పొందుచున్నాను. నీ కరుణాహస్తము మా పిల్లలకు తోడుగా ఉన్నందున వారు ప్రజ్ఞావంతులుగా మారినారు. స్తోత్రం. యెహోవా దయాళుడు. మా కుటుంబాలు పిల్లల విషయమై ఆయన కృప నిరంతరము ఉండును. యెహోవా, నీవు మా చేతులను బలపరచుము. నా భర్త హృదయమును నీ వైపు త్రిప్పి నీలో సంతోషింపచేయుము దేవా. ఆమేన్. ప్రభు, మా దేవా, నా మనసు మెత్తనిదై వేదనతో నీ సన్నిధిన కన్నీరు విడిచి చేసిన మనవి ఆలకించుతుంది. నీతిని అనుసరించి కుడికైనను ఎడమకైనను మమ్ము తొలగనీయకుము. ఆమేన్.